పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం చూపిన చొరవకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రతి నెల కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నానికి తాగునీరు, విజయనగరం జిల్లాకు సాగునీరు అందించే తాటిపూడి జలాశయం నుంచి నీటిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత్ కుమారి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కలిసి ఈరోజు తాటిపూడి జలాశయం ద్వారా నీరు విడుదల చేశారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తాటిపూడి జలాశయం దగ్గర అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్ళు కూడా ఒక మాటలో చెప్పాలంటే విధ్వంసం జరిగినట్టే ఇక్కడ జరిగింది. దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు? అంటే ఇప్పుడు ఉన్న సమస్యలు అంటే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళ దృష్టిలో వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ ఏంటంటే పూర్తిగా ఎక్సైజ్ చేస్తాం. భవిష్యత్ కాలంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తే దీంతో వాళ్ళ కెపాసిటీ పెంచడానికి కానీ లేకపోతే వాటర్ సోర్స్ ఏదైతుందో గ్రామాల్లోకి వెళ్ళే దశ ఎలా ఉంటుందనేది కూడా మేము ఎక్సైజ్ చేస్తాం. అయితే ఈరోజు మంచి రోజు అనుకొని ఈరోజు రైతులకు వాటర్ అందించాలనే ఆలోచనతో మొదట ఈ సీజన్కి ఏదైతుందో ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీ మనం వచ్చి లోకల్ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఉన్న ప్రజలందరూ కూడా కలిసి చిన్న పూజ చేసి రైతులకు వాటర్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. దాని క్రమంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాటర్ గేట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. సిబ్బంది కొరత ఉంది. అదేవిధంగా ఇక్కడ టూరిజం స్పాట్గా కూడా ఉండేది, బోటు షికారుకి వెళ్ళడం. అదేవిధంగా కాలువల్లో కనీసం పూడికి తీత కూడా లేదు ఈ 5 ఏళ్ళలో కూడా. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యేకించి మీరు ఇక్కడ ఉండేటటువంటి సమీప గ్రామంలో మీరు పుట్టి పెరిగారు. వీటి ప్రక్షాళనకి మరింత చొరవ ఏ రకంగా తీసుకుంటారు? రిక్వెస్ట్ అంటే ప్రత్యేకమైన గ్రాంట్ ఇమ్మని చెప్పాము. దానికి ఏంటంటే కాలువలో పూడికలు ఏవైతే ఉన్నాయో అది ప్రస్తుతం వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సీజన్కి అయితే ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాం. ఆల్రెడీ వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే టూరిజం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడున్న టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఒక ఎక్సైజ్ చేస్తున్నాం. ఉన్న గెస్ట్ హౌస్కి ఏదైతే ఉందో దానికి దారి కూడా మంజూరు చేయమని కోరడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ అయింది. భవిష్యత్ కాలంలో దాన్ని టెండర్ పిలిచి దాని రోడ్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఏ రకంగా అయితే డెవలప్ చేస్తుందో రానున్న కార్తీక మాసంలో ఏ రకంగా ఇది ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి పెన్షన్ల పంపిణీ అనేటటువంటిది నిన్న పెద్ద పండగలా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, కడప పంపిణీలో ప్రథమ వరుసలో నిలిచాయి. వచ్చే నెల ఏ విధంగా పంపిణీ కార్యక్రమం ఉంటుంది? ఎందుకోసం అంటే మీరు వాలంటీర్లు పూర్తిగా పక్కన పెట్టారు. వచ్చే నెల ఏ విధంగా ఇదే సిబ్బందితో ఇదే రకంగా కొనసాగిస్తారా ఏంటి? ఇదే రకంగా ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్ వాళ్ళ సర్వీసెస్ ఏ రకంగా యూజ్ చేయాలనేది దానికి ఆలోచన చేస్తున్నాం. అయితే గ్రామ వ్యవస్థలో పెన్షన్ పంపిణీ అనేది 100 అంటే మోర్ దాన్ సక్సెస్ఫుల్గా చేసే దశగా ఈరోజు సచివాలయ ఎంప్లాయీస్తో చేయడం జరిగింది. దాన్ని మీరు చూసే ఉన్నారు. నిన్న రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే పంపిణీ అనేది సుమారు 97% కూడా కొన్ని 98% కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ రీచ్ అయ్యాయి. మరి అలాంటి దశలో ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన ఎక్సర్సైజ్ ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది. వాలంటీర్స్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా మా నాయక అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అది భవిష్యత్ కాలంలో మీకు తెలియజేస్తాం. అంటే తాటిపూడి జలాశయం పూర్వ వైభవానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుందని ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏ విధంగా అయితే నిన్న ఒక పండగ వాతావరణంలో నిర్వహించి లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమం అనేటటువంటిది జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కొనసాగిందో వచ్చే నెల నుంచి కూడా అదే స్థాయిలో ఎక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేయడం జరిగింది. తాటిపూడి జలాశయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.